లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఎస్ఆర్ఆర్ కళాశాలలో రేపు లెక్కింపు జరగనుంది. రేపు ఉదయం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణుగోపాలరావు లైవ్ లో అందిస్తారు. వేణు, చెప్పండి. సాయిమాధవి, రేపే అంటే కౌంటింగ్ సంబంధించి చూసుకుంటే కరీంనగర్ లోక్సభ సంబంధించి ఎస్ఆర్ఆర్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంటే రేపు ఉదయం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం చూడొచ్చు. మనం ఇదే ఎస్ఆర్ఆర్ కళాశాల అంటే ప్రతిసారి కూడా ఇక్కడే ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇటు కరీంనగర్ లోక్సభకు సంబంధించిన విషయానికి వస్తే టోటల్గా మొత్తం ఓటర్లు 17,09,810 ఓటర్లు అయితే మొన్న జరిగినటువంటి పోలైన ఓట్లు చూసుకుంటే 13,290 ఓట్లు మాత్రం పోలైనటువంటి నేపథ్యం. అంటే 72% వరకు పోలింగ్ నమోదైంది. అంటే ఈ రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది సాయిమాధవి. ఇటు పోస్టల్ బ్యాలెట్తో పాటు ఈవీఎంలు కూడా ఒకేసారి లెక్కించాలని ఎలక్షన్ కమిషన్ సూచించిన నేపథ్యంలో దానికి అనుగుణంగా కూడా అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు ఇటు పోస్టల్ బ్యాలెట్లు ఈవీఎంలు ఒకేసారి లెక్కించిన నేపథ్యం ఒకైతే పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కూడా ప్రత్యేక రూమ్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఇటు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 5 వివిప్యాడ్ల నుంచి స్లిప్పులు కూడా లెక్కించాలని సూచించిన నేపథ్యం ఒకైతే మరోవైపు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా చూసుకుంటే కూడా పోలైన ఓట్లు ఇటు మనకు కరీంనగర్లో చూస్తే 2,22,296 ఓట్లు పోలైనటువంటి పరిస్థితి. దీనికోసం అంటే 18 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఇటు 22 రౌండ్లలో ఈ పోలింగ్ ప్రక్రియ కంప్లీట్ అవుతుంది. ఇటు చొప్పదండి విషయానికి వస్తే 1,76,001 ఓటు నమోదైంది. దీనికి సంబంధించి చూసుకుంటే ఇటు చొప్పదండి విషయానికి వస్తే 14 టేబుళ్లకు 24 రౌండ్లలో ఇది కంప్లీట్ అవుతుంది. ఇటు వేములవాడ విషయానికి వస్తే 1,68,373 ఓట్లు నమోదైనటువంటి పరిస్థితి సాయమాధవి. దీనికి 14 టేబుళ్లతో పాటు 19 రౌండ్లలో ఈ ఓట్లు ప్రక్రియ పూర్తవుతుంది. సిరిసిల్ల విషయానికి వస్తే 1,85,573 ఓట్లు పోలైనాయి. అంటే దీనికి 14 టేబుల్ ఏర్పాటు చేశారు. 21 రౌండ్లలో ఇది పూర్తవుతుంది. ఇటు మానకొండూరు 1,75,228 ఓట్లు నమోదయ్యాయి. ఇటు దీనికి కూడా 14 టేబుళ్లతో పాటు 23 రౌండ్లలో పూర్తవుతుంది. ఇటు హుజరాబాద్ విషయానికి వస్తే 1,84,858 ఓట్లు పోలయ్యాయి. అంటే ఇటు 14 టేబుళ్లలో 22 రౌండ్లలో పూర్తి చేశారు. హుస్నాబాద్ విషయానికి వస్తే టోటల్గా 1,91,361 ఓట్లు నమోదైనటువంటి పరిస్థితి. 14 టేబుల్ అంటే 22 రౌండ్లలో ఇవి పూర్తవుతాయి. అంటే మొత్తం మీద అయితే ఇప్పటికే ఎస్ఆర్ఆర్ కళాశాలకు సంబంధించి పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు అన్నీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. రేపు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎటువంటి ర్యాలీలు తీయొద్దు, మద్యం దుకాణాలు కూడా తీయొద్దని చెప్పిన నేపథ్యం ఒకటైతే ఇంకోవైపు చూసుకుంటే అధికారులు కూడా రేపు ఉదయం నుంచి ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి దాని రిపోర్ట్ వస్తుంది. ఆ తర్వాత రౌండ్ల వారీగా మనకు ఫలితాలు అందుతాయి. అంటే ఏదేమైనా కానీ సాయంత్రం వరకు పూర్తి సమాచారం అందుతుంది. 7 నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక్కొక్క చోట ఈ రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. ఎస్ఆర్ఆర్ కళాశాలలో రేపు ఉదయం నుంచి కూడా ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఒకటైతే మరోవైపు ఇటు దీనికి సంబంధించి కూడా అంటే ఇది ఎస్ఆర్ఆర్ కళాశాలకు సంబంధించి జగిత్యాల కరీంనగర్ సంబంధించిన రూట్ను కూడా పోలీసులు డైవర్ట్ చేసినట్టు నేపథ్యం. ఇంకోవైపు ఎన్నికల అంటే కౌంటింగ్ సంబంధించి పూర్తి అయిపోయిన తర్వాత కూడా ఎటువంటి ర్యాలీలు కానీ ఎటువంటి అంటే 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కనుక ఎవరు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇప్పటికే పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం ఒకటైతే మరోవైపు రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ఈ ఎస్ఆర్ఆర్ కళాశాలలో ప్రారంభమవుతుందని చెప్పొచ్చు సాయిమాధవి. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.